ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం కమింగ్ అప్. హే గైస్, దిస్ ఈజ్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. సో ఇక్కడ నేను ఒక యూజర్ క్లాస్ తీసుకున్నాను. ఈ యూజర్ క్లాస్లో నాకు కొన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చి ఇనిషియలైజేషన్ మెథడ్ అండ్ మిగతావన్నీ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే, సో ఈ మెథడ్స్ ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఈ యూజర్ క్లాస్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం ఈ మెథడ్స్ని యాక్సెస్ చేయగలం. వాటిని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటారు. అంటే దీన్ని ఇన్స్టెన్స్ అంటాం. మనం యూజర్ 1 యూజర్ 2 అని పెట్టున్నాం కదా, ఇది ఇన్స్టెన్స్ అంటారు దీన్ని. అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ యూజర్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇనిట్లో ఇక్కడ పెట్టున్నాం కదా, ఫస్ట్ లాస్ట్ ఏజ్ అని వేరియబుల్స్ అట్రిబ్యూట్స్, ఇవి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్. ఓకే, సో క్లాస్ అట్రిబ్యూట్స్ అని వేరే ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో. సో వీటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఈ ఇనిట్ మెథడ్లో కానీ లేకపోతే వేరే ఏదో ఒక మెథడ్లో డిఫైన్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ కానీ డిఫైన్ చేశారు అనుకోండి, ఈ క్లాస్ దగ్గర ఇక్కడెక్కడ డిఫైన్ చేశారు, వాటిని క్లాస్ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, వీటిని ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ నాకు కొన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉన్నాయి అండ్ క్లాస్ ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను 2 ఆబ్జెక్టులు క్రియేట్ చేశాను యూజర్కి, రోహిత్ ప్రసాద్ యూజర్స్. సో వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్స్ అనే ఒక మెథడ్ ఉంది కదా, ఈ లైక్స్ అనే మెథడ్ని నేను ఈ ఇన్స్టెన్స్ యూజర్ 1 ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకొని దాని మీద కాల్ చేస్తున్నా. సో యూజర్ 1 ఏముంది, రోహిత్ ఇది ఉంది కదా, సో ఇలాగా దానికే వస్తుంది రోహిత్ లైక్స్ క్రికెట్ అని. ఎందుకంటే యూజర్ 1 ఇన్స్టెన్స్ మీద నేను కాల్ చేశాను కదా. యూజర్ 2 ఇన్స్టెన్స్ మీద ఈ సీనియర్ పెట్టాను కదా, ఫాల్స్ అని వచ్చింది. సో ఎందుకంటే 65 గ్రేటర్ దెన్ లేదు కదా ఏజ్. సో ఇలాంటివి ఉంటాయి. అండ్ మనం డైరెక్ట్గా యాట్రిబ్యూట్ని కూడా కాల్ చేయొచ్చు. సో నేను ఓన్లీ యాట్రిబ్యూట్ని కాల్ చేశాను చూడండి, ఏజ్ని ఒక్కటే కాల్ చేశాను. సో అలాగా డైరెక్ట్గా యాట్రిబ్యూట్నైనా కాల్ చేసుకోవచ్చు, మెథడ్నైనా కాల్ చేసుకోవచ్చు. యాట్రిబ్యూట్కి అయితే ఈ పెరాన్సిస్ పెట్టిన అవసరం లేదు, మెథడ్కి అయితే ఈ మెథడ్ నేమ్ ప్లస్ పెరాన్సిస్ పెట్టాలి. ఇన్ కేసు ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా తీసుకుంటుంటే ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా పంపించాలి. ఓకే, సో ఇది గైస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చూడండి యూజర్ అని యూజర్ డాట్ బర్త్డే అని పెడుతున్నాను. ఇది కాల్ చేస్తే అవ్వట్లేదు చూడండి, బర్త్డే మిస్సింగ్. అదే క్లాస్, ఇందాక క్లాస్ అట్రిబ్యూట్స్ క్లాస్ మెథడ్స్ అని చెప్పాను, అదే క్లాస్ మెథడ్ గానైతే ఇలా కాల్ చేయొచ్చు. ఓకే, దానికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం, క్లాస్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ అట్రిబ్యూట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికన్నా యూజ్ అవుతాయి మీ ఫ్రెండ్స్లో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.